ఇప్పుడు గంజాయి మొక్క దగ్గరకు వద్దాం. చంద్రబాబు నాయుడు మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని గంజాయి మొక్క ఇక్కడ ఇంతమంది గొప్ప వాళ్ళు పుట్టిన ఈ ప్రాంతంలో ఒక గంజాయి మొక్క వచ్చి చేరిందని, ఏంటి ఆ గంజాయి మొక్క? ఆయనకేమి గంజాయి అది అలవాట్లు ఏమైనా ఉన్నాయో ఆయనకి? నేనంటే ఇష్టం అనుకుంటా, అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. దిగజారుడు తన్నానికి నిదర్శనం. ఒక స్థాయి, నా స్థాయి ఏంటి, నేను ఒక శాసనసభ్యుడిని, ఒక్కసారి శాసనసభ్యుడిగా గెలిచాను. నేను ఎక్కడ అవినీతి చేయను. నేను ఎప్పుడు కూడా చిన్న లంచం కూడా ఈ నియోజకవర్గంలో తీసుకోలేదు. మీకు కూడా ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ అంత అంత ఏమనకూడదు, గాంధీ మహాత్ముడు అయితే కాదు. నా పని నేను చేసుకుంటాను, నా బిజినెస్ నేను చేసుకుంటాను, నాకు డబ్బులు సంపాదించడం వచ్చు. నేను 25 సంవత్సరాలు నాకు వచ్చిన దగ్గర నుంచి, నా స్టడీస్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి పరిగెడతానే ఉన్నాను. ఏది పట్టుకున్నా బంగారం పడింది, ఏది పట్టుకున్నా కలిసి వచ్చింది. పాలిటిక్స్ కూడా కలిసి వచ్చినాయి. ఆ విధంగా వాళ్ళకి అంతుపట్టని విషయాలన్నీ కూడా ఏంటంటే, వీడు ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2సారి టికెట్ ఇచ్చారు. అందరూ కూడా పామరు గెలుస్తుంది, ఫస్ట్ సీట్ పామరు అంటున్నారు. ఏంటి అనేదానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. ఆయన ఏంటంటే, ఆయన రాజకీయాల్లోకి ఒక 2 ఎకరాలతో వచ్చాడు. ఆయన ప్రతిదీ అవినీతి చేస్తాడు, ప్రతి దానిలోనూ వెన్నుపోటు ఉంటుంది, ప్రతి దానిలోనూ మోసం ఉంటుంది, ప్రతి రాజకీయంలోనూ మోసం ఉంటుంది, ప్రతి విషయం నిర్ణయంలోనూ దానితో మోసము, దగ ఇవన్నీ కూడా కలిపి, వెన్నుపోటు అన్నీ కలిపి ఒక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు. అంటే జనరల్గా నేను ఎప్పుడు ఆయన మీకే వర్తించారు. మీరు అవినీతి పరుడు అన్నారు, ఇసుక తవ్వేస్తున్నారు, గ్రానైట్ పరిశ్రమలు అన్నారు, ఇన్ని దోచుకుంటున్నారంటే ఒక్క నిమిషం. నేను స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎన్జే ఇవ్వకుండా మొదలుపెట్టారు. వీటిలన్నిటికీ కలిపితే చంద్రబాబు. ఇప్పుడు నేను ఒక ఉద్దేశంతో ఉన్నాను అనుకోండి, మీరు ఆ ఉద్దేశంతో నాకు కనపడతారు. అట్లాగే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళందరూ, నేను రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేసి వచ్చాను, ఆయన ఎవరో అన్నారు కదా, నాదెండ్ల భాస్కర్రావు గారు చంద్రబాబు నాయుడు జేబులు కొడతాడని. నేను 2 ఎకరాలతో వచ్చాను, వాళ్ళని మోసం చేశాను, వీళ్ళు మోసం చేశాను, ఇట్లా చేశాను. కైలా అనిల్ కుమార్ కూడా అట్లాగే వచ్చాడేమో అనుకుంటున్నాడు అతను. ఒక నీతి నిబద్ధతతో పెరిగి, నేనేమి పెద్ద కుటుంబాల నుంచి ఏం రాలేదు. కింద స్థాయిలో కష్టాలు తెలిసిన మనిషిగా నేను ఏదో ఇళ్ల స్థలాల్లో అవినీతి చేశానని చెప్పాడు. ఆ ఇళ్ల స్థలాల్లో అవినీతి చేసి నేను ఒకటే అనుకున్నాను. నాకు కూడా చెప్పారు చాలామంది వచ్చి, ఆ ఇళ్ల స్థలాలు కొనేటప్పుడు ఆ రైతులు మాకు తీసుకుంటే మీకు డబ్బులు ఇస్తాం అని వచ్చారు. కానీ ఒక రైతు కుటుంబం నుంచి, ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళగా నేనేం ఆలోచించానంటే, మేమేం ఒక్కచోటే అన్ని ల్యాండ్స్ కొనలేదు, 13,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఒక ఊర్లో 4 ఎకరాలు తీసుకుంటాం. మీ గ్రామం ఉందనుకోండి, 4 ఎకరాలు మీ పొలం మేము తీసుకుంటే, ప్రభుత్వం తీసుకుంటే దానికి ఒక 40 లక్షలు వస్తాయి. ఒక 5 లక్షల రూపాయలు దానిలో నేను లంచం తీసుకుంటే, జీవితకాలం ఆయన పిల్లలు, ఆ పిల్లలు గుర్తున్నంతకాలం పలానా కైలే అనిల్ కుమార్ అనే ఎమ్మెల్యే ఉండేవాడు, మాకు పొలం ఉండేది, ఆ పొలంలో ప్రభుత్వం 40 లక్షలు ఇస్తే 5 లక్షలు లంచం తీసుకున్నాడు అని చెప్పి ఒక 30 సంవత్సరాలు చెప్పుకుంటారు. నాకు ఆ చెడ్డ పేరు అవసరం లేదు. మీకు కూడా నేను చెప్తున్నా, ప్రతి ఊర్లో ఇళ్ల స్థలాలు తీసుకున్నారు కదా, ఊరికే మీరు వెళ్తా ఒక కాలనీ చూడండి, బ్రహ్మాండంగా డెవలప్ అయిన కాలనీలు ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళండి, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, అక్కడికి వెళ్ళి ఈ పొలం ఎవరిదో అడగండి, ఆ రైతు దగ్గరికి వెళ్ళండి, మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఎలా వచ్చినాయి, ఎంత వచ్చినాయి అడగండి. మీరు కొన్ని నేను ఎవరన్నా పర్టికులర్గా చెబితే పోనీ వాళ్ళు ప్రిపేర్ చేశారనుకోవచ్చు. మీరు ర్యాండమ్గా వెళ్ళండి, 106 ఊర్లు ఉన్నాయి, కనీసం 75 ఊర్లో ఇళ్ల స్థలాలు ఇచ్చాం. మీరు ఒక్క చోటకి వెళ్ళి మీరు నిరూపించగలిగితే, నేను 25వ తారీఖు నామినేషన్ వేద్దాం అనుకుంటున్నాను. ఆ నామినేషన్ కూడా వేయను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నేను తప్పు చేశాను, ఈ విధంగా నన్ను నిరూపించారు వాళ్ళు అని చెప్పేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను. సో ఈ ఎలక్షన్స్కి ఎందుకు అసలు మీకు ఓట్ వేయాలి ఇక్కడ ప్రజలు? ఇంకొకటి, లాస్ట్ టైం మీది హైయెస్ట్ మెజారిటీ ఈ జిల్లాలో వచ్చేసి, సో ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో ఈ ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే నేను ఓ పాజిటివ్ అప్రోచ్తో ప్రజల యొక్క కష్టాలు కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను నిలబడ్డాను అని అనుకుంటున్నాను. అవతల వాళ్ళు భావించాలి కదా. డెఫినెట్గా నా దగ్గర ఏదైనా తప్పులు ఉంటాయి,
నేను ఇప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా నా దగ్గర నన్ను ఏమడుగుతారంటే, అది నాకు దేవుడిచ్చిన ఇది అనుకోవాలేమో, నువ్వు నన్ను పట్టించుకోలేదు, నువ్వు నా అంక చూడలేదు, నేను పిలుస్తుంటే నువ్వు పలకలేదు, ఏ తప్ప మా వాళ్ళు ఏమి కోరికలు కోరు. ఎందుకు పిలవట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు చూడట్లేదు? నేను మనిషిని కదండి, నేను మనిషిని కదా. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరితో అంటే ఊరికి జస్ట్ ఉదాహరణ చెప్తా ఉన్నా. నాకు అంతమంది ఓట్లేశారు కదా, వాళ్ళందరూ కూడా నన్ను ఓన్ చేసుకుంటారు కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, నా దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను సరి చేసుకుంటాను అని చెప్పి నేను వెళ్తా ఉన్నాను. డెఫినెట్గా అంతకన్నా ఎక్కువ మెజారిటీ నాకు ఇస్తారని చెప్పి పామరు. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గం. సో ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎస్సీలకి అన్యాయం చేశాడు. దాదాపు 28 పథకాలు ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టారో వాటన్నిటినీ కూడా ఆయన తీసేశాడు. వీళ్ళని ఓన్లీ ఎలక్షన్స్కి ఓట్లు పావులుగా మాత్రమే ఆయన వాడుకుంటున్నారు అని కామెంట్స్ ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే ఏదన్నా ఎస్సీలకి చేయాలని మనసు కానీ, ఎస్సీ క్యాస్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళైతే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేశారో వాళ్ళని ముందుకు తీసుకురావాలి అనే ఆలోచన ఏదైతే చేశారో దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఈరోజు చేయుత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఒక్కసారి వాళ్ళు టైంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చానంటున్నారు. 10 మందికి ఇచ్చేవాళ్ళు, ఒక నియోజకవర్గం ఉంటే ఎమ్మెల్యేకి తెలిసిన వాళ్ళు ఎవరికో ఒక లోన్ ఇచ్చేవాళ్ళు, లేదంటే ఒక ఇన్నోవా కార్ ఇచ్చేవాళ్ళు. అంటే దాంతోనే ఎస్సీస్కి ఏదో అయిపోతుందని అనుకోవద్దు. అందరికీ ఈరోజు సమానంగా ఎంత పర్సంటేజ్లో అందుతున్నాయో ఒకసారి చూసుకుంటే మనకు కూడా అందులో అర్థమవుతుంది. ఏదో ఒక 10 మందికి ఇచ్చేసి మిగతా వాళ్ళందరూ గ్రామాల్లో పనులు చేసుకుంటే వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా పెరుగుతాయి? మీరంతా కూడా ఒక్కసారి ఆ క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఎంత ఇంప్లిమెంట్ అవుతాయి ఇవన్నీ తెలుసు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏదో ఒకటి మాట్లాడాలి. ఎస్సీలు ఎవరు పుడతారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎస్సీలు శుభ్రంగా ఉండరని చెప్పారు. ఒక ఆయన వారి మీకెందుకు రాజకీయాలని ఒక ఆయన అన్నాడు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏంటంటే ఎస్సీల విషయంలో అసలు అది కంపారిజనే ఉండదు. కొడాలి నానిది మీ నియరెస్ట్ నియోజకవర్గం, మీ పక్కనే, ఆయనకి నిమ్మకూరుకి చాలా సంబంధం ఉంది. సో మీ ఇద్దరి మధ్య కోఆపరేషన్ ఎలా ఉంటుంది? మీకు ఎలా ఆయన సపోర్ట్ చేస్తుంటారు? కొడాలి నాని గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి, జగన్మోహన్ రెడ్డి గారు మనిషి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ నియమించినప్పటి నుంచి ప్రతి అడుగులోనూ నాకు సపోర్టివ్గా ఉన్నారు. ఈ 2 మండలాలకి ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఆయన మూలాలు ఇంకా ఉంటాయి, వాళ్ళు కూడా నాకు మంచి ఆ మూలాలు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన మంచి సర్వీస్ చేశాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ ప్రజలకు సేవ చేయడంలో ముందుండేవాళ్ళు. నాకు ఎప్పుడు ఆయన కోఆపరేషన్ ఉంటుంది. నిజంగా కూడా ఆయన్ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. నాకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ వెళ్ళి ఆయన అడుగుతాను. మీ రాజకీయ గురువు పార్థసారథి పార్టీ వదిలి వెళ్ళిపోయారు, టీడీపీకి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు మీరు నడవలేదు. అఫ్కోర్స్ ఇంతకుముందు చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటానని. బట్ మీకేమనిపించింది? అంటే రాజకీయాల్లో అప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పటికి ఆయనకి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ఏ కమ్యూనికేషన్ చేయాలన్నా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయనే చెప్పేవాడు. ఇప్పుడు మా మదర్ని పెట్టారు. మా మదర్ని పెట్టిన తర్వాత పార్థసారథి గారు, తలసిల్ రఘురామ్ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూర్చుని అనిల్ ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన చేశారు. దాని మీద క్లోజ్గా ఉండేవాళ్ళం. నా పక్క కాన్సెన్సీ. ఆయన అంతకుముందు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా పనిచేశారు. అట్లాగే వాళ్ళ నేటివ్ ప్లేస్ కూడా ఇక్కడ. మా ఇద్దరికి గౌరవప్రదమైన సంబంధాలు ఉండేవి. ఆయన వెళ్ళిపోయే వరకు కూడా, పార్టీలో నుంచి వెళ్ళే వరకు కూడా నేను ఆయన్ని ఇక్కడ కొనసాగించడం కోసం ప్రయత్నం చేశాను. నేను కూడా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో అంతా నాకు తెలుసు. ఆయన పార్టీ మారాడు. నేను పార్టీ మారేటప్పుడు ఒకటే విషయం చెప్పాను. ఆయన నన్ను పార్టీ మారి రమ్మని నాకు చెప్పలేదు, నన్ను అడగలేదు అసలు ఆయన. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత, సార్ మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు సాటిస్ఫై అయినట్టు నాకు కనిపించట్లేదు, మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతారేమో, ఇంకా ఇదే లాస్ట్ టైం నేను మిమ్మల్ని కలవడం, ఇదే లాస్ట్ టైము, మీరు నా ప్రయాణంలో
మీరు నేను కలిసి ప్రయాణం చేశాం. మీతో కంపారిజన్ చేసుకునే అంత రిలేషన్ కాదు, కానీ నాకు మాత్రం మీరు హెల్ప్ చేశారు. దానికి ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకుని ఉంటాను. బట్ ఇక రేపటి నుంచి మనం మాట్లాడుకోలేమేమో, రేపటి నుంచి కలవలేమేమో, బహుశా రాజకీయంగా కూడా మళ్ళీ నేను కూడా మీ గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయేమో. ఇంకా అవన్నీ మనసులో పెట్టుకోవద్దు సార్. ఇంకా మీకు నాకు ఈ ప్రయాణం మరి రాజకీయంగా అయితే మనం ఈరోజు ముగిసినట్టేనని చెప్పేసి దండం పెట్టి వచ్చేసారు. ఏమన్నారు? కానీ ఏమనలేదు, నువ్వు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటానని చెప్పి. మీకున్న వీక్నెస్లు, మీకున్న స్ట్రెంగ్స్ ఏంటి? అంటే ప్రతిపక్షానికి కైలే అనిల్ కుమార్ని విమర్శించాలంటే ఈ అస్త్రం ఉంది అనుకునేది ఏముంది? అంటే ఒకటి ఫస్ట్ బేసిక్గా ఏంటంటే, నేను మనిషిని కాబట్టి బాగా పొగిడారు అనుకోండి, ఆనందంగా వెళ్ళిపోతాం. ఎవరన్నా ఏదన్నా ఒక విమర్శ చేస్తే నేను చేయింది ఎవడన్నా కావాలని అంటే అది కూడా పట్టించుకోను. చేయింది చేస్తే మాత్రం ఆ రోజు నిద్ర పట్టదు. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతా ఉన్నాం. ఎవడేమనుకుంటే మనకి మన పని మనం చేస్తాం. రాటు తెలిపోతున్నారు. అది నా వీక్నెస్, నా స్ట్రెంగ్త్, అది నా వీక్నెస్. ఓకే. Please subscribe .news.